నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీసీ బిల్ పాస్ చేశారు. సో యాదవులకు, బీసీలకు, అటు అన్ని కులాల బీసీ వర్గాలకు అన్యాయం జరిగిందని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ప్రెస్ క్లబ్లో. సో రాజారాం యాదవ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న, అసలు ప్రధాన డిమాండ్స్ ఏంటి? రౌండ్ టేబుల్ గల ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వము ఒక డ్రామా ఆడింది. ఆ డ్రామా ఏంటంటే బలహీన వర్గాలకు, బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచుతున్నాము, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతున్నామని చెప్పేసి 2 బిల్లులు తీసుకొచ్చి ముక్కుబడిగా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని పార్టీలు కూడా దానికి మద్దతు ఇవ్వడం జరిగింది. బిల్లు పాస్ అయిపోయింది. బిల్లు పాస్ అయితే ఇవాళ ఇప్పుడు అది గవర్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గవర్నర్ గారు ఆమోద ముద్ర వేస్తే అది చట్టంగా మారుతుంది. చట్టంగా మారిన తర్వాత వారు ఢిల్లీ ఎందుకు పంపిస్తున్నారు? మంచి మిత్రులు నాకు రేవంత్ రెడ్డి గారు, వారు రోజు ఫుట్బాల్ ఆడతారు. ఫుట్బాల్ ఎట్టయితే ఆడతారో అట్లా ఇలా డిగో మారడం లెక్క ఒకటే దెబ్బకు ఇలా బంతిని ఢిల్లీకి కొట్టేసి నేను బంతిని ఢిల్లీ కొట్టినా అని చెప్పేసి వారు మరి ఆనందపడతా ఉన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలు కూడా మభ్య పెడతా ఉన్నారు. కొద్దిమంది మాజీ ఐఏఎస్లు, కొద్దిమంది మాజీ న్యాయమూర్తులు, కొద్దిమంది బీసీ సంఘాల నాయకులు, మేధావులు వంతపాడుతూ ఉన్నారు. వంతపాడి అద్భుతంగా చేసిండు, అహో ఓహో అని చెప్పేసి ఇలా బ్రహ్మాండంగా ఇలా కీర్తిస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని. ఇలా ఒకటే అడుగుతా ఉన్నాను, ఇలా వారు చేయాల్సిన పనిని ఢిల్లీ మీదకి నెట్టి ఇలా 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి, 9th షెడ్యూల్లో చేరిస్తే వాటి సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి తమిళనాడు తరహాలో చేస్తామని చెప్పేసి వారు అంటూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఫస్ట్ మీరు ఇంప్లిమెంట్ చేయండి. రెండోసారి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఏమైనా కోర్టులు జోక్యం చేసుకుంటే ఇబ్బంది అయితే మనం వెళ్దాం ఢిల్లీకి, బ్రహ్మాండంగా కొట్టాడదాం, మీతో పాటు మేము కూడా వస్తాం. కాబట్టి మీరు మొదట చేయాల్సింది ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేసి 2 జీవోలండి. ఆల్రెడీ బిల్ అయింది, చట్టం అవుతుంది. ఏది గవర్నర్ గారు ముద్ర వేస్తే 2 జీవోలు మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చెప్తే 2 జీవోలు 2 నిమిషాల్లో వారు జీవోలు తీసుకొస్తారు. ఆ జీవోల ప్రకారము స్థానిక సంస్థల ఎన్నికల్లో పోవచ్చు, వాళ్ళకి రిజర్వేషన్లు మా బలహీన వర్గాలకు ఇవ్వచ్చు. అట్లాగే విద్యా ఉద్యోగ రంగాల్లో ఇమీడియట్గా ఇచ్చేసి నోటిఫికేషన్లు ఇచ్చి మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, మాకు ఒకటి మా రిజర్వేషన్లు, మా హక్కు మాకు కావాలి. మేము దానికోసము ఎటువంటి త్యాగాలకైనా సిద్ధము. మీరు మభ్య పెట్టి మోసం చేయాలంటే ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము. ఈ రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా బీసీలు అంటే పార్టీల పరంగా కావచ్చు, ఇటు కులాల పరంగా కావచ్చు, బీసీలు ఒకటే దానిపైన ఉన్నారా? ఎందుకు లేరు? గతంలో మండల కమిషన్ అప్పుడు లేరా? గతంలో మురళీధరరావు కమిషన్ అప్పుడు లేరా? ఇలా పార్టీలకు అతీతంగా ఉన్నాం కదా. ఇలా వారు ఒక పార్టీలు ఉన్నారు, ఆర్కృష్ణ ఒక పార్టీలు ఉన్నారు, నేను ఒక పార్టీలు ఉన్నాం. పార్టీలకు అతీతంగా ఇలా అందరం కూడా వచ్చినాం. ఇలా ఇంకొకటి ఏముంది, కాంగ్రెస్ పార్టీ తప్ప అందరూ సపోర్ట్ చేస్తారు కదా. రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఇబ్బంది ఏంది? ఇలా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది కదా బ్రహ్మాండంగా, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు సపోర్ట్ చేశారు కదా. ఇంకా మీకున్న ఇబ్బంది ఏంది? 2 జీవోలు ఇచ్చేస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మాకు సర్పంచ్లు, ఎంపీటీసీలు మా వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు గతంలో గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఎన్టీఆర్ గారు మురళీధరరావు కమిషన్ వేసి 1986లో 44% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది, పెంచడం జరిగింది. మీరు ఆదర్శంగా తీసుకోండి, మీరు ఇంప్లిమెంట్ చేయండి. అదే అబ్బా, నువ్వు చేసినావు దాన్ని ఆపరేషన్ చేసినావు, పేషెంట్ చంపక అంటున్నా నేను. ఆపరేషన్ చేసినావు మంచిగానే, పేషెంట్ చంపితే ఎట్లా? నీ ఏ లాభం? నువ్వు ఇంప్లిమెంట్ చేయి, ఇంప్లిమెంట్ చేసి మమ్మల్ని బతికిచ్చి ఆపరేషన్ సక్సెస్ చేసి నువ్వు కీర్తిని పొందు, మాకు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కోట్లు కొట్టేస్తే అప్పుడు అరే రేవంత్ రెడ్డి గారు గొప్పనే ప్రయత్నం చేశారు, కోట్లు కొట్టేసినాయి అని చెప్పేసి అంటారు. అప్పుడు మేము కూడా మీ ఏంటో వస్తాం. అట్లా కాకుండా మీ చేతిలో ఉన్నదే మీరు చేయరు, మంది మీదకి నెట్టేస్తారు. కాబట్టి బీసీల ఎజెండా ఏంటి ఫైనల్గా? మా ఉద్యోగాలు మాకు వచ్చేంత వరకు, మాకు రిజర్వేషన్లు 42% వచ్చేంత వరకు, జీవో ఇచ్చి ఉద్యోగాలు ఇంప్లిమెంట్ చేసేంత వరకు మేము కొట్లాడతాము. స్థానిక సంస్థల్లో మాకు రిజర్వేషన్లు వచ్చేంత వరకు మేము కొట్లాడతాము. రాజకీయ ఎజెండా కూడా వినపడతా ఉంది. రాజకీయాల్లో 70% ఆఫ్ ది బీసీలు ఉండాలి అనే నినాదం తెర వెనుక లేస్తున్నట్టు వినపడతా ఉంది. దీని మీద ఏం చెప్తారు? ఇవాళ ఒకటి, విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో సాంస్కృతికంగా, సామాజికంగా మా వాటా ఎంత ఉందో మాకు రావాల్సిన అవసరం ఉన్నది. అది సహజ న్యాయ సూత్రము. దానికోసము అది నిరంతర ప్రక్రియ, అది ఒక రోజులో అయిపోయేది కాదు. ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఇలా గతంలో ఒక రకంగా ఉండే, ఇవాళ ఒక రకంగా ఉన్నది, రేపు ఒక రకంగా ఉంటుంది. ఆ ప్రక్రియ కొనసాగుతుంది. బీసీ బిల్లుకు మెయిన్ ఒక వ్యక్తి ఈ మధ్యలో బీసీల కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేసిండు. ఎందుకు మరి మీ సమావేశానికి రాలేదు? ఇప్పుడు వ్యక్తుల గురించి ముఖ్యం కాదు బ్రదర్. ఇప్పుడు వ్యక్తులతోటి ముఖ్యంగా ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ ముఖ్యం. రాజారాం యాదవ, ఎల్లయ్యన, పుల్లయ్యన, ఆర్కృష్ణ కాదు. ఇవాళ అందరం కూడా కలిసి పనిచేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, ఏ ఒక వ్యక్తితోటి కాదు. బీసీ బిల్ పాస్ కావడంలో నాది కీలక పాత్ర ఉందని చెప్పుకుంటారు కదా. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ప్రజలందరూ, నేను కూడా చెప్పుకుంటా, ఇంకోళ్ళు చెప్పుకుంటారు, ఇంకోళ్ళు చెప్పుకుంటారు, అట్లా కాదు కదా. ఇది అందరి యొక్క సమూహము,
అందరి యొక్క కష్ట ఫలితం. సో మీరు అందరు కలిసిపోతురా బీసీలు అందరూ? ఎందుకు కలిసిపోం, ఖచ్చితంగా కలిసిపోతాం. సో ఇది అందరూ కలిసి కట్టుగా బీసీ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తాము. సో బీసీ ఏదైతే రిజర్వేషన్లో ప్రతి ఒక్కటి అటు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, అన్ని ఉద్యోగాల అవకాశాలు కావచ్చు, మాకు వచ్చే మేమెంతో మాకంతా అనే నినాదంతో బీసీ వెళ్తూ ఉంది.